నాలైరా దివ్య ప్రబంధంలోని ముదల్ తిరువందాది అనే రచనను పొయ్గై ఆళ్వార్ రచించారు. ఈ ముదల్ తిరువందాది 100 పాశ్రములతో నిండి ఉన్నది. నిన్న మొన్న మొదటి పాశ్రం నుంచి 40వ పాశ్రం దాకా చూశాము. ఈరోజు 41వ పాశ్రం నుంచి 60వ పాశ్రం దాకా చూద్దాము. குன்றனையா குத்தம் செய்யும் குணம் கொள்ளும் என்று முதலாக எண்ணெஞ்சே என்றும் பொறநரை யோயாயினும் பொன்னாளி கையாన్ తిరనరై ఏలిందెత్తుయిరు. కొండలంత పెద్ద తప్పులు చేసినా పట్టించుకోక భక్తుల మంచిని స్వీకరించే స్వామిని ఎల్లవేళలా మనసులో తలుచుకుంటూ ఈ ప్రపంచంలో నిండి ఉన్న ఆ స్వామి విషయములను తెలుసుకుంటూ అందమైన దివ్య హస్తమున శ్రీచక్రమును ధరించిన ఆ స్వామి గురించి కనిపించిన ప్రతి ఒక్కరికి చెబుతూ నేను ఎంతో ప్రశాంతముగా బతకగలుగుతున్నాను. ముదల్ తిరువందాది యొక్క 42వ పాశ్రం. తిరుమకళం మణ్మకళం ఆయ్ మకళం చేరందాల్ తిరుమట్కే తీరందువారెంగుల్ తిరుమకళ్ మేల్ పాలోతం చెందబడై నాకణై కిడందమాల్ ఓతవన్నర్మణం. గొప్ప సిరివంతురాలైన శ్రీదేవి, గొప్ప సహనమూర్తి అయిన భూదేవి, గొప్ప అనురాగమూర్తి అయిన నీలాదేవులను భార్యలుగా చేసుకున్న స్వామి అలలు చిందలు వేసే పాల సముద్రమున పడగళ్లతో నిండిన పాముపై పవళించిన సముద్రపు వర్ణపు స్వామి సిరివంతురాలైన శ్రీదేవిని హృదయముపై నిలుపుకున్నాడు. ముదల్ తిరువందాది యొక్క 43వ పాశ్రం. మనమాశుము తీరుం అరువినయ్యం శారాతనమాయా తానే కైగోడుం పునమేయా పూందళాయాన్ అడెకే పోతోడు నీరేంది తాన్ తొళా నీర్పార్తమర్. మన ఇంటిలోని మొక్కలకు పూసిన పువ్వులను అరవిరిసిన మొగ్గలను కోసి తులసిమాలలను ధరించిన శ్రీమన్నారాయణుడి దివ్య పాదములపై ఉంచి భక్తితో పూజిస్తూ సేవిస్తూ ఉంటే మలినమైన మన మనసులోని క్రూర పాపములు ఎక్కడికో వెళ్ళిపోగా మనము భోగభాగ్యములతో విలసిల్లగలుగుతాము. 44వ పాశ్రము. తమరుకందతూ అవురువం తానే తమరుకందతూ ఎప్పేర్ మత్త పేర్ తమల్ ఒకందు ఎవ్వణ్ణం సిందిత్తు ఏమయ్యా తిరుప్పేర్ అవణం ఆలియానం. శ్రద్ధాభక్తులతో కొలిచే భక్తులు చక్రధరుడైన ఆ భగవంతుడిని తమకు నచ్చిన ఏ పేరుతో పిలుస్తారో ఆ ప్రతిరూపమే రెప్పలు వాల్చే వారి కళ్ళల్లో కనబడుతుంది. ముదల్ తిరువందాది యొక్క 45వ పాశ్రం. ఆమె అమరర్కు అరియాతు నామే అరిగర్పం నన్నెంజే పూమేయ మాతవత్తోన్ తాళ్ వళిందా వాళరక్కన్ నీన్ముడియై పాతమత్తాల్ ఎన్నినాన్ బంబు. ముదల్ తిరువందాది యొక్క 45వ పాశ్రం యొక్క అర్థము. తామర పువ్వులో నివసించే బ్రహ్మదేవుడి దివ్యపాదములను ఆశ్రయించి ఘోరమైన తపస్సు చేసి గొప్ప గొప్ప వరములను పొందిన రావణాసురుడి 10 తలలను నరికిన శ్రీరామచంద్రుడి లెక్క పెట్టరాని కళ్యాణ గుణములను దేవతల వలె మనము కూడా తెలుసుకుందామా మనసా. 46వ పాశ్రం. పణ్పురిందా నాన్మరయ్యాన్ షెన్ని వళివత్ఏత్తావేణ్ పురినూల్ మార్బన్ నిన్ వినయ్ తీరా పుణ్పురిందా కత్తాన్ తాళ్ అని పణివార్ కండీర్ అమరార్థం పోగత్తాల్ భూమి ఎల్వార్. వేదమయుడన్న చతుర్ముఖ బ్రహ్మ, తెల్లని జంజపు శివుడు నమస్కరించే సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములకు నమస్కరించే భక్తుల మనస్సును పుండువలే బాధ పెట్టే పాపములు అన్నీ కొట్టుకొని పోగా ఈ భూమిపై సుఖ సంతోషములు అనుభవించి మరణించిన తర్వాత వారు నిత్య దేవతలతో సరిసమానమై భోగభాగ్యములను పొందగలరు. 47వ పాశ్రం. వారి షురుకి మత కళ్ళిరైంది నెయ్యం షేరి తిరియామల్ షెన్నిరియే కూరి అమై జ్ఞాలత్తాల్ ఉణర్వాల్ కాంబరే మేలురు నాళ్ కైనాకం గాతాన్ కళల్. ఈ బాహ్య ప్రపంచంలో ఐశ్వర్యకరమైన సంపదలతో నిండిన విలాసవంతమైన బ్రతుకును బతకమనే మదపుటేనుగుల వంటి పొగరెక్కిన ఇంద్రియముల మాట వినకుండా మనస్సును ప్రశాంతముగా ఉంచుకొని తమ జన్మకు కావలసిన అతి సూక్ష్మ రహస్యము అయిన పరమార్థమును భక్తిపూర్వకముగా తెలుసుకున్నవారు గజేంద్రుడిని రక్షించిన సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను దర్శించగలరు.
48వ పాశ్రం. కళలో నెడుతూ ఒరుకై చెత్తు ఓర్కై మయిల్మరు சுழலும் சூராசுரர் கள்ளங்காளலும் செருவாளி ஏந்தினான் షేఅడికే షెల్లమరు ఆళి రెంజి మకిల్. దేవదానములను భయపెట్టే శంఖచక్రములను చేతిలో ధరించి ఈ భూమిపైన పాదమును నిలిపిన సర్వేశ్వరుడి ఎర్ర దివ్య పాద పద్మములను సంతోషముతో చేరడమే అమరము అనబడే మోక్షము అని తెలుసుకో మనసా. முதல் திருவந்தாதி యొక్క 49వ పాశ్రం. மகிழலுக்கு ஒன்று போல் மாறும் பல்லையக்கை நெகில் மயில் கேட்பார்களால் முகில் விரந்தா சோதி போல் தோன்றும் சுடர் பொன்னెడు முடியும் ఆతి కాంబరకు అరితూ. బొగడ చెట్టు విత్తనము ఒక పెద్ద చెట్టు అయ్యి మళ్ళీ ఆ చెట్టు విత్తనము మరి ఒక చెట్టు అయినట్లుగా ఒక శరీరమును విడిచి మరి ఒక శరీరమునకు మారుతో ఎన్నో శరీరములతో ఏమీ తెలుసుకోకుండా కాలము గడుపుతూ బ్రతికేవారు ఉజ్వలమైన దేదీప్యపు కాంతులతో ప్రకాశించే అందమైన కిరీటము కలిగిన సృష్టికారుడిని ఎన్నటికీ చూడలేరు. 50వ పాశ్రం. అరియా పులైందదు అడక్కియాయ్ మలర్కొండు ఆర్వం పురియా పరిశినాల్ పుల్కిల్ పిరియనాయ్ మత్తాతు వీతిరందు మావలి పాల్ వణ్గై నీరియ తానై కాంబతు ఎలెత్తు. మన శరీరంలో ఉన్న 5 ఇంద్రియములను చెడు పనులను చెయ్యకుండా ఆపి నమ్మకము నిండిన మనస్సుతో భక్తి అనే పూలను ఆ సర్వేశ్వరుడి దివ్య పాదములపై ఉంచి నమస్కరించినప్పుడు దానగుణము నిండుగా కలిగిన బలిచక్రవర్తి చేతిలోని నీటిని దానముగా తీసుకొని ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ సర్వేశ్వరుడిని చూడడం మనకి సాధ్యము అవుతుంది. 51వ పాశ్రం. எளிதில் இருண்டடியும் கார்பதற்கு எண்ணுள்ளம் தெளிய தெளிந்திளியும் செவ்வே களியல் போராந்தா தவனை பொరల్ ఒత్తు అరియా ఇరందాన్ తిరునామం. గర్వముతో మదమెక్కిన హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహుడి దివ్యనామములను నిర్మలమైన మనసుతో తలుస్తూ భక్తితో సేవించినప్పుడు మాత్రమే ఆ సర్వేశ్వరుడు సులభముగా ప్రసన్నుడు అవుతాడని తెలుసుకో మనసా. முதல் திருவந்தாதி యొక్క 52వ పాశ్రం. என் மரபதினொருவார் ஈரரோரு இருவர் மண்ணமலரேந்தி வைகளம் நன்னி ஒரு மாலை ஆள வரவி ஓவாத்து எப்போதும் திருமாலை கைவెల్ தொழுவார் சென்று. முதல் திருవందాది యొక్క 52వ పాశ్రం యొక్క అర్థము. 8 మంది వసువులు 11 మంది రుద్రులు 12 మంది ఆదిత్యులు సాటి లేని గొప్పవారైన అశ్విని దేవతలు అందరూ రంగురంగుల పువ్వులతో సాటిలేని పురుష సూక్తంతో నిరంతరము ఆ స్వామికి పూజ చేస్తూ ఉంటారు. 53వ పాశ్రం. சென்றால் குடையாம் இறந்தால் சிங்காசனமாய் நின்றால் மறுபடியாம் நீள்கடல் என்றும் புனையாம் மணி விளக்காம் பூம்பட்டம் పుల్కం అణయ్యాం తిరుమాల్కు అరువు. విశాలమైన క్షీరసాగరమున శయనించిన శ్రీమన్నారాయణుడికి ఆ ఆదిశేషుడు వెలిగే మణిరత్న దీపపు వెలుగుల సింహాసనమై పడగలని పూలమాలలుగా గొడుగుగా పట్టి తెప్పగా తేలి క్షీరసాగరమున తేలుతున్నాడు. முதல் திருவந்தாதி యొక్క 54వ పాశ్రం. అర్వం అడల్ వేళుం ఆనుగురందుం పూవల్వాయ్ குறவை குடம் முளை மல்கொன்றும் கரவு என்று விட்டு இரத்து மெய்யத்து వశిత్తు కీండు కోతు ఆడి ఉండు అట్టు ఎడొత్తా శంగన్నవన్. రేపల్లలోని ఇళ్లలో వెన్నెను దొంగిలించి కుండలలోని పాలను తాగి పశువులని మేపి కాళీయుడి పడగలపై నాట్యమాడి బకుడి నోటిని చీల్చి చిటికిన వేలపై కొండని ఎత్తి కురుంద వృక్షమును విరిచి తప్పు ఒప్పు అని అనుకోకుండా గోపికలతో రాసలీలలాడి కంసుడి మదమెక్కిన యుద్ధ ఏనుగును మల్లయోధులను చంపిన నల్లనివాడు ఆశ్చర్యకరమైన పనులు చేసిన శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సర్వేశ్వరుడు అయిన ఆ పుండరీకాక్షుడే. முதல் திருவந்தாதி యొక్క 55వ పాశ్రం. அவன் தமரைய வினையார் ஆகிலும் என்கோன் அவன் தமரே என்று ஒளிபத்தலால் தவறால் ஆறையவட்டு ஒரியாறு கண்டீர் அரவணை மேல் பேராயர்க்கு ஆளவட்டார் வேர்.
శేషశయనుడికి గోపాలుడైన ఆ గోవిందుడికి భక్తులైన వారిని బాధ పెట్టకూడదని యమభటులు నరకానికి తీసుకొని వెళ్ళరట. 56వ పాసురం. పేరే వరపితలాల్ ఎంబెరుమానే ఆరే அறிவாரது நின்று நேரே கடி கமலத்து ஒளிரந்தும் காங்கில் ஆணுகண்ணன் அடிம கமலந்தைனை அயன். మొదల్ తిరువందాది యొక్క 56వ పాసురం యొక్క అర్థము. దివ్యనామముల స్వామి నాభిలోని తామర పువ్వులో వదలకుండా కూర్చున్న బ్రహ్మదేవుడికే తెలియరాని స్వామి గురించి మనము తెలుసుకోగలమా? మొదల్ తిరువందాది యొక్క 57వ పాసురం. అయల్ నిన్రవల్ నిదే వినయ్యే అమ్లినేన అమ్లి ఉయ్యనిన్ తిరువడియే షేర్వాన్ நை நின்றா நால்மலை கொண்டு நமோ నారనా ఎన్నుం షొన్మాలై కత్తన్ తొలతు. శబ్దమాల వంటి ఈ ప్రపంచంలో జరుగుతున్న క్రూర పాపములకు భయపడి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రముతో సులభముగా ఆ స్వామి దివ్యపాద పద్మములను చేరాలని అనుకుంటున్నాను. మొదల్ తిరువందాది యొక్క 58వ పాసురం. తొళతూ మలర్కొండు ధూపం కయ్యేంది ఎళతుం ఎలువాళి నెంజి పழுவென் தின்றி மந்திரங்கால் கற்பனவும் மாலடியே கை தொழுவான் అందరం ఒండ్రిల్లై అడై. సర్వేశ్వరుడిని చేరడానికి కావలసిన మంత్రములను దివ్యనామములను నేర్చుకోవడానికి ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అనే దోషములను చూడకుండా పూజించడానికి పూలను చేతితో తీసుకుని ధూపమును చూపుతూ ఆ స్వామిని ఆశ్రయించు మనస. 59వ పాసురం. అడైందారు వినయ్యోడు అల్లల్లో నోయ్ పావమే మిడెందవే మీండొలియా వేండిల్ నుడుంగు ఇడయ్యే మున్నిలంగై వైతాన్ వలరన్ అళియ మున్నొరు నాళ్ళు తన్ విలంకై వైతాన్ శరణ్. కపటముతో క్రూర పాపములు చేస్తూ చెడు ప్రవర్తనతో దుఃఖములను పొందుతూ వ్యాధుల బారిన పడిన వారు వాటిని తప్పించుకోవాలి అని అనుకున్నట్లయితే అందమైన సన్నని నడుము కలిగిన సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకొని పోయి లంకలో ఉంచగా అందమైన చేతిలోని కోదండము అనే విల్లుతో ఆ రావణాసురుడిని సంహరించిన శ్రీరామచంద్రుడిని కొలవడమే ఉత్తమమైన మార్గము. మొదల్ తిరువందాది యొక్క 60వ పాసురం. శరణామరై వయ్యందా తామరై యానోడు மரணாய் மன்ம உயிர்கட்டு எல்லா மரணாய் வேறாளி கொண்டாபிரானன்றி மత్తు అరియాతో ఓరాళి శూళందావులకు. మొదల్ తిరువందాది యొక్క 60వ పాసురం యొక్క అర్థము. సర్వ వేదములను ఎరిగిన బ్రహ్మదేవుడితో సహా అన్ని లోకములలోని ప్రతి ప్రాణిని రక్షించగలిగేవాడు వెలిగే చక్రముతో మహాసముద్రముపై ఉన్న శ్రీమన్నారాయణుడు ఒక్కడే అన్న విషయమును వివరముగా తెలుసుకున్న భూలోకములోని ప్రజలు ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుడినే ఉపాయముగా పొందుతున్నారు.